ఏముందండి రైతులు మొదట ఇచ్చిన వాళ్ళని క్లియరెన్స్ చేయలేదు. అది ఉందో కూడా మా అంత 4, 5 కిలోమీటర్ల దూరంలోనే మా ఊరు. మా ఊరు చుట్టాలుండారు. వస్తుంటాం, పోతుంటాం, పంతులు కాడ, పెళ్ళిళ్ళ కాడ కలుపుతూ ఉంటాము. మరి సిఆర్‌డి ఆఫీస్‌కి పోతేనేమో ఒక కంప్లెయింట్ ఇస్తేనేమో చించి బుట్టలో ఏత్తన్నారు. వాళ్ళకి గ్రామ కంటాల్లో పేషీలుండయి. మరి ఈశాన్య వీధి కోర్టులంట తీసుకుపోయి వాగుల్లో ఇచ్చారా, అన్ని సమస్యలుండయి. దాని మీద వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని క్లియర్ చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందు మొదటి నుంచి చెప్పేదే ఇది ఇచ్చేదే చంద్రబాబు డెవలప్ చేస్తాడనే నమ్మకం మీదనే మనం ఓట్లేసాము. గెలిచాడు. మా ఊళ్ళో 2000 మెజార్టీ వచ్చింది. దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే అక్కడ ఎప్పుడైతే లేట్ అయిపోయిందో చంద్రబాబు పోయి జగన్ వచ్చాడు. చంద్రబాబు దిగబోయేటప్పుడు 4 లక్షల రూపాయలు, 4 కోట్ల రూపాయలు రేటు మా ఊళ్ళో ఉంది భూమి. చంద్రబాబు పోయిన తర్వాత 2 కోట్లకు వచ్చింది. నాకు 2 ఎకరాలు ఉంది, 10 లక్షల అప్పు ఉంది. అరే ఇంకా చంద్రబాబు టైంలో అమ్ముకోపోతే ఈడొచ్చి 2 కోట్లకు పడింది, 2 కోట్లకు పోయిందే అని, సరే మళ్ళీ బాబు వస్తాడులే అప్పుడే అమ్ముకుందామని ఆగా. సరే మొన్నటిదాకా అట్టటుంది. ఈ నారాయణ అనేవాడు ప్లాట్లు బోట్లు అవి పడేసి ఇవన్నీ చేయడానికి వీల్లేదు అది ఇదని ఏదేదో చేసి మళ్ళీ ఇంకా కోరపాటు దాకా ఇటు తెనాల దాకా తీసుకుంటాం రాజధాని పరిధిది అని చెప్పేటప్పటికి బేరగాళ్ళు ఏమనుకున్నారు, పరిమి పోయి లేదా తుళ్ళూరు పోయి ఈ 6 కోట్లు కొనుక్కునే బదులు ఆ తెనాల కాండం సత్తెనపల్లి కాండం ₹1 కోటి కొనుక్కుంటే 6 ఎకరాలు వచ్చింది కదా, అది రాజధాని పరిధే కదా అని ఇక్కడికి రావట్లా.